కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. పంచద్వారక యాత్రలో భాగంగా ఈరోజు మనం ఉదయాన్నే నాథ్వార్ శ్రీనాథ్జీ దర్శనం ముగించుకొని సాయంకాలం కల్లా ఇక్కడ ఢాకూర్లో ఉన్నటువంటి రణచోర్రాయ్ ఆలయంలోకి ప్రవేశించాము. ఇప్పుడే రాజా రణచోర్రాయ్ శ్రీకృష్ణుడి యొక్క దర్శనం అద్భుతంగా జరిగింది. భగవంతుడిని కళ్ళారా సేవించుకోగలిగేటువంటి అదృష్టాన్ని హరి గురు వైష్ణవుల యొక్క ఆశీర్వాదం వల్ల పొందగలిగాము. ఈ రణచోర్రాయ్ చాలా ప్రసిద్ధమైనటువంటి ఈ గుజరాత్ రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి కూడా చాలా విశేషమైనటువంటి మూర్తి ఈయన. ఎందుకంటే ఈ రణచోర్రాయిగా పిలువబడేటువంటి కృష్ణుడు మొదట ద్వారకాధీశుడిగా ద్వారకలో ఉన్నాడు. ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుడు అక్కడ భగవంతుడు భక్తుల దగ్గర సేవలు అందుకుంటూ ఈ ఊరు నుంచి ఢాకూర్ నుంచి విజయానంద బోధన్ అనేటువంటి ఒక భక్తుడు ప్రతి సంవత్సరం కూడా దర్శనానికి మనం ఎట్లయితే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు మహారాష్ట్ర ప్రజలందరూ కూడా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా గోవిందుడిని బాలాజీని దర్శించేటువంటి ఒక సంప్రదాయం ఉంది. అలా ఇక్కడ ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ద్వారకాధీశుని దర్శించేటువంటి సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయంలో భాగంగా ఈ ఊరు నుండి విజయానంద బోధన్ అనే భక్తుడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దర్శనానికి వస్తూ ఉన్నాడు. ద్వారకా దర్శనం కోసం ద్వారకాధీశుని దర్శనం చేసుకుని తన వృద్ధాప్యం వచ్చినప్పుడు ఇంకా దర్శనానికి వెళ్ళలేని పరిస్థితుల్లో చివరిసారిగా దర్శనానికి వెళ్ళి ఇంకా నేను దర్శనానికి రాలేని స్వామి అని చెప్పి ద్వారకాధీశుడికి మొక్కినప్పుడు ద్వారకాధీశుడు సరే నువ్వు దర్శనానికి రాలేకపోతే నేనే మీ ఊరికి వచ్చి మీకు దర్శనం ఇస్తానని చెప్తాడు. చెప్తే ఆ రోజు భగవంతుడు ఆ విధంగా అనేసరికి ఆయన ఆశ్చర్యపోతే మళ్ళీ భగవంతుడు ఆయనకి చెప్పాడు, నువ్వు రాత్రి వేళకి మందిరం ముందుకి ఎద్దుల బండి తీసుకొచ్చి పెట్టు, నేనే స్వయంగా నేను మందిరంలో నుంచి వచ్చి ఎద్దుల బండిలో కూర్చుంటానని చెప్తాడు. అప్పుడు అర్ధరాత్రి సమయంలో బోధను ఎద్దుల బండి తీసుకొచ్చి ద్వారకాధీశు ముందు పెడితే ద్వారకలో ఉన్నటువంటి ద్వారకాధీశుడు ద్వారక వదిలిపెట్టేసి ఆ తలుపులన్నీ కూడా టకటగా తెరుచుకుంటే ఆయన వచ్చి ఎద్దుల బండి ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇంకా బోధన అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టాడు. రాత్రిలో వచ్చేసారు. తెల్లవారుజామున సమయం వచ్చేసరికి ఇంకా అప్పటికి బాగా ఆలస్యం అయ్యేటట్టుంది. ఆలస్యం అయ్యేటుండేసరికి స్వామి ఏం చేశారు, రాత్రంతా కూడా నువ్వు ఈ బండి తోలి అలసిపోయావు, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను బండి తోలుతానని చెప్పి భగవంతుడు ఆ భక్తుని విశ్రాంతి తీసుకోవడానికి పంపించి తాను స్వయంగా బండి తోలి తొందరగా తెల్లారేసరికి బండిని ఇక్కడికి ఇక్కడ ఢాకూర్కి తీసుకురాగలిగాడు. తీసుకొచ్చే ముందర అక్కడ ఒక చోట విశ్రాంతి తీసుకొని కృష్ణుడు ఈ ద్వారకాధీశుడు అక్కడ ఒక వేప చెట్టు మీద చేయబెట్టాడు. చేయబెట్టగానే ఆ వేప చెట్టులో ఉన్నటువంటి కాయలు ఈ రోజు కూడా తీయగా ఉంటాయి అన్నమాట. మీటీ నీమ్ అని చెప్పేసి అంటారు. అంటే భగవంతుడి యొక్క చేయి తాకితే ఆ జీవితమైనా ఆ చెట్టు అయినా మధురం అయిపోతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. అట్లా స్వామి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెల్లారేసరికి ఊరి ప్రజలంతా వచ్చారు, స్వామిని చూశారు, ఆనందం అయిపోయింది. కానీ అక్కడ ద్వారకలో అందరికీ బాధ అయిపోయింది. ఎందుకంటే గర్భగుడిలో స్వామి లేడు. ఎక్కడికి వెళ్ళాడని చెప్పి అందరూ ఆలోచన చేస్తూ ఉంటే తెలిసింది ఈ ఎద్దుల బండిలో స్వామి వెళ్ళిపోయాడని. పూజారులందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. వచ్చి విగ్రహం మాకు కావాలని చెప్పి అడిగేసరికి ఆ భక్తుడు ప్రాధేయపడ్డాడు. ప్రాధేయపడేసరికి సరే విగ్రహం కన్నా విగ్రహం బరువునంత బంగారం ఇస్తే మేము వెళ్ళిపోతామని చెప్పారు. వాళ్ళకి విగ్రహం కన్నా బంగారం ముఖ్యం, డబ్బు ముఖ్యం. అప్పుడు ఏం చేశారు, స్వామి భక్తులకు చెప్పారనమాట. ఈ విజయానంద బోధనకి ఆయన భార్యకి చెప్పారు, మీరు చిన్న బంగారు తులసి తులాభారంలో వేయండి రేపు ఉదయం అని చెప్పాను. మరుసటి రోజు ఉదయాన్నే ఇక్కడ ఈ ప్రాంగణంలో తులాభారం ఏర్పాటు చేశారు. ఆ తులాభారంలో ఒకవైపు కృష్ణుడు ద్వారకాధీశ విగ్రహం, ఇంకో వైపున వచ్చి ఆ చిన్న తులసి బంగారు తులసి. వీళ్ళు పూజారులందరూ ఏమనుకుంటున్నారు, మంచి కేజీల బంగారం వస్తుందిలే, తల ఎంత లేదైనా 10-20 కేజీలు మూట మోసుకుపోవచ్చులే అనుకుంటున్నారు. కానీ అవతల తులాభారంలో చిన్న బంగారు తులసి పెట్టాడు. పెట్టగానే ఆ చిన్న బంగారు తులసికి భగవంతుడు తూగి బంగారు తులసి బరువు ఎక్కువైపోయి అది కింద దిగింది, విగ్రహం పైకి తేలింది. ఆ చిన్న బంగారు తులసి ఆ పూజారి చేతిలో పెట్టి మీరు పొండి అన్నారు. వాళ్ళు ఏమో కేజీలు వస్తుంది అనుకుంటే చిన్న బంగారు తులసి వచ్చింది. సో ఇది శ్రీకృష్ణ తులాభారం అని ఎప్పుడో ద్వాపరయుగంలో రుక్మిణి సత్యభామాదేవి మధ్యన పోటీ ఏర్పడినప్పుడు అక్కడ జరిగిందంట. ఆ ద్వాపరయుగంలో ద్వారకలో జరిగినటువంటి తులాభారం ఈ కలియుగంలో సరిగ్గా ఇప్పటి నుంచి సుమారుగా ఒక 350 సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగింది. ఆ తులాభారంలో భగవంతుడు నిరూపించాడు, అది ద్వాపరయుగమైనా కలియుగమైనా ఈ యుగమైనా మనసు నిండా కల్మషం లేని భక్తి ఉంటే నేను సమాధానం ఇస్తానని చెప్పడానికి ఇక్కడ ఇప్పటికి కూడా ఆ తులాభారం ఇక్కడ ఉంది. అలానే స్వామి ఇక్కడ కొలువుండిపోయారు. అందుకని అప్పటి నుంచి ఆయన ఇక్కడ రణచోర్రాయ్ అని చెప్పి పిలుస్తారు. ఈయన నిజమైన ద్వారకాధీశుడు ఇక్కడ ఉన్నాడు. మరి ఇక్కడ ద్వారకాధీశుడు అక్కడ ఖాళీ అయిపోయింది. వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు పూజారులు. ఏడుస్తుంటే మళ్ళీ అక్కడ ద్వారకాకి వెళ్తే అక్కడ ద్వారకలో
అందరూ కూడా స్వామి ద్వారక నువ్వు లేకుండా ద్వారక ఎలా అవుతుంది, ద్వారకాధీశుడు లేని ద్వారక అది అసలు ఆ పేరుకు కూడా ఉపయోగం లేదని అంటే అప్పుడు స్వామి చెప్పాడు, మీరు నన్ను విగ్రహంలాగా చూస్తున్నారు, రాయిలాగా చూస్తున్నారు, అందుకే మీ మధ్య ఉండలేక నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఎప్పుడు డబ్బు కోసం చూస్తున్నారు, పేరు ప్రతిష్టల కోసం చూస్తున్నారు, భక్తి కోసం చూడలేదు. అందుకే నేను ద్వారకానే వదిలేశాను. నిజమైన నా భక్తులు ఇక్కడ డాకూరులో ఉన్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను. మీరు పూలబావి దగ్గరికి వెళ్ళి, అంటే నిర్మాల్యం అంటారు కదా, స్వామి మాలలు తీసి పూలబావి కూర్చొని ఏకదాటిగా రాత్రి మొబళ్ళు, ఎలాగో విగ్రహం లేదు కాబట్టి మీకేం వ్యాపారం లేదు కదా, అందుకే అక్కడ కూర్చొనేసి భాగవతాన్ని వినండి. మీరు భాగవతాన్ని బాగా విన్నారు అని నాకు అనిపిస్తే నేను కనిపిస్తాను అన్నాడు. ఇక అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారు, కూర్చొని బాగా చక్కగా భాగవతాన్ని శ్రవణం చేస్తున్నారు. అలా స్వామి 6 నెలలు భాగవతం శ్రవణం చేయండి అని చెప్పాడు. చెప్తే వాళ్ళు 4 నెలలు శ్రవణం చేసి బావిలోకి తొంగి చూశారు. తొంగి చూడగానే ఇంత పెద్ద విగ్రహం 6 నెలల వరకు వాళ్ళు విని ఉంటే వచ్చిండేది, కానీ వాళ్ళు 4 నెలలకే భాగవతం విని తొంగి చూశారు ఆత్రంతో. అందుకని ఇక్కడ కన్నా చిన్న విగ్రహం బావిలో కనిపించింది. దిగి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆయన ఆ విధంగా రెండో ద్వారకాధీశుడు అక్కడ వెలిశాడు. అసలు ద్వారకాధీశుడు ఈయన. మళ్ళీ భాగవతం వినిన తర్వాత బావిలో మళ్ళీ ప్రత్యక్షమై అక్కడ ద్వారకాధీశుడు మళ్ళీ అక్కడ ఆయన స్వయంభువే, కానీ తర్వాత మళ్ళీ రెండోసారి ప్రత్యక్షమైన ద్వారకాధీశుడు అక్కడ ద్వారకలో ఉన్నారన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు, భక్తుడు కోరితే భగవంతుడు ద్వారకనే వదిలేసి ఇక్కడికి వచ్చేసాడు. అంత ప్రధానమైన ప్రదేశము ఈ ఢాకోర్. అందుకే ఈ ఢాకోర్ అనేటువంటిది ఇక్కడ గుజరాతీ ప్రజలకి, ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకి చాలా ప్రియమైనటువంటి ప్రదేశం. స్వామిని ఇక్కడ ముద్దుగా రణచోర్ రాయ్ అంటారు. రణచోర్ అంటే యుద్ధరంగం నుంచి పారిపోయిన వాడని. ఎప్పుడు పారిపోయాడంటే కాలయవనుని అంతమొందించడానికి భగవంతుడు యుద్ధరంగం నుంచి పారిపోయి గుహలో దాక్కొని, ఆ గుహలో నుంచి ముచ్చుకుందుడికి ఉన్నటువంటి ఒక వరం ద్వారా కాలయవనుని కాల్చి బుడిచి చేశాడు. ముచ్చుకుందుడు కళ్ళు తెరిచి ఎవరిని చూస్తే వాళ్ళు కాలిపోతారు. సో కృష్ణుడు వెళ్ళి గుహలో దాక్కున్నాడు, తన కిరీటం ముచ్చుకుందుడికి పెట్టాడు. కాలయవనుడు తెలియక ముచ్చుకుందుడే కృష్ణుడు అనుకొని లేపాడు. ఆ ముచ్చుకుందుడు లేచి ఇలా చూడగానే కాలి భస్మం అయిపోయాడు. సో ఆ విధంగా భగవంతుడు కాలయవనుని అంతమొందించినటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ రణచోర్ రాయ్ అని చెప్పి స్వామికి పేరు. బోలో రణచోర్ రాయ్ భగవానకి, బోలో కృష్ణ కన్నయ్య లాలకి, శ్రీల ప్రభుపాదకి, నితాయ గౌర ప్రేమానంది హరి హరి.